వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే తేజ. సో రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారిని ఒక ఛానల్ పత్రిక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అందులో మాట్లాడుతూ లోకేష్ గారు సీఎం అని చేస్తారని అడిగారు. సో ఆయన ఏమన్నారంటే లోకేష్ గారికి పూర్తిగా మద్దతు ఉంది, ప్రజల మద్దతు కూడా ఉంది, అయ్యే ఛాన్స్ ఉంటున్నట్టుగానే ఆయన మాట్లాడారు. సో టీడీపీ చాలా మందిని యువతను కూడా ప్రోత్సహిస్తుంది కాబట్టి ఛాన్స్ ఉన్నట్టు మాట్లాడారు. అంటే ఇప్పటికే నడుస్తుంది చర్చలు, చాలా చర్చలు నడుస్తున్నాయి. సో మరి లోకేష్ గారు సీఎం అయితే మరి పవన్ కళ్యాణ్ గారు ఏంటి కూటమిలో? అంటే ఇది ఊహాజనితమైన ప్రశ్న. లోకేష్ గారు సీఎం అవుతారా, నెక్స్ట్ సీఎం లోకేషేనా అని చంద్రబాబు గారిని అడిగినప్పుడు ఆయన చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చాడు. ఏమిటంటే సామర్థ్యం ఉన్నది, కానీ నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సామర్థ్యం ఉంది. సామర్థ్యం ఉందంటే తేజకి తెలుసా, కిరణ్కి తెలుసా? తెలియదుగా. చంద్రబాబు గారికి తెలుసు సామర్థ్యం ఉందని. అది తేజ, కిరణ్ కూడా గుర్తించాలి కదా. సామర్థ్యం ఉంది, ఆయన సీఎం అభ్యర్థికి సీఎం స్థాయికి తగిన అభ్యర్థి ఆయన అని చెప్పేసి ప్రజలు గుర్తించాలి కదా. సో ఇంకా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు. అంతే తప్ప భవిష్యత్తులో ఏమైనా జరగచ్చు, అనేక మంది నాయకులు పార్టీలోంచి ఇతర నాయకులు కూడా ఉద్భవించవచ్చు, ఆవిర్భవించవచ్చు అన్నాడు ఆయన. సో నారా లోకేష్ సీఎం, నెక్స్ట్ సీఎం ఆయనే అని చెప్పేసి కూడా చెప్పలేదు. నిరూపించుకోవాలి, హీ హ్యాస్ క్యాపబిలిటీ అన్నాడు. నిజంగానే క్యాపబిలిటీ ఉండొచ్చు, కానీ ప్రజలు కూడా యాక్సెప్టెన్సీ కావాలి కదా. ఫస్ట్ ఎవరు యాక్సెప్టెన్సీ కావాలి? పార్టీలో యాక్సెప్టెన్సీ కావాలి. సో రెండోది ప్రజల్లో యాక్సెప్టెన్సీ రావాలి. సో పార్టీలో యాక్సెప్టెన్సీ వస్తుందా అంటే వాస్తవానికి ఇది మహానాడు ఇప్పుడు మొదలైన చర్చ కాదు. ఈ సంవత్సర కాలంగా అనేక సందర్భాల్లో రకరకాల చర్చలు వస్తున్నాయి. యువ నాయకులు వచ్చేసి నెక్స్ట్ సీఎం, కాబోయే సీఎం లోకేషే అంటారు, ఆయన ఇంప్రెస్ చేయడానికి. దావోస్ సదస్సు జరుగుతున్నప్పుడు, దావోస్కి వెళ్ళినప్పుడు టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ మాట్లాడుతూ కాబోయే సీఎం లోకేష్ అన్నాడు. ఒకంత చంద్రబాబు నాయుడు గారు అసహనం వ్యక్తం చేశారు. సందర్భోచితం కాదు కదా ఇక్కడ వ్యాఖ్యలు చేయటం అన్నారు. చంద్రబాబు నాయుడు గారు రాజనీతిజ్ఞుడు, ఆయనకు తెలుసు ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఏమీ తెలియకుండా అవాకులు చెవాకులు పేలుతుంటారు కింద, కానీ ఆయన కంట్రోల్ చేస్తూ వస్తుంటారు. అంతెందుకు, అదొక్కటే కాదు, అంతకుముందు డిప్యూటీ సీఎం వ్యవహారం కూడా అదే అయిందిగా. డిప్యూటీ సీఎం గారు స్వయంగా ఆయన స్టేజ్ మీద ఉన్నప్పుడే డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ చేయాలి అంటే, ఒక్కసారి డిప్యూటీ సీఎం చేస్తే పవన్ కళ్యాణ్ గారితో పాటు ఈక్వల్ అవుతారు, ఈక్వల్ అయితే నెక్స్ట్ సీఎంగా ప్రమోట్ చేయొచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం. ఒక వ్యూహం ఉంటుంది, ప్రతి పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది కదా. సో ఆ వ్యూహాత్మకంగానే ఆ పార్టీలో ఆ చర్చ జరుగుతుంది. సో ఆ చర్చను కూడా యాజమాన్యం, పార్టీ యాజమాన్యం అంటే పార్టీ అధ్యక్షుల వారు ఆ చర్చను కూడా ఆహ్వానిస్తారు. అంటే దాన్ని బయట ఖండించిన లోపల ఆ చర్చ జరగాలి అని అనుకుంటారు. చంద్రబాబు గారు కూడా లోకేష్ నెక్స్ట్ సీఎం లోకేష్ అని అంటే ఆయన కోపమే రాదు, డెఫినెట్గా చర్చ జరగాలి అనుకుంటారు. బట్ ఆయన అడిగినప్పుడు ఆయన ఏమంటాడు, ఆయన ఈ రకమైన సమాధానం చెప్తారు. సహజంగా ఇది రాజకీయాల్లో ఉండేది. ఫస్ట్ థింగ్, ప్రజల్లో ఒక అంటే ముఖ్యంగా జన సైనికుల్లో, జనసేనాని అభిమానించే అభిమానుల్లో ఒక అసంతృప్తి ఉంది. అంటే బయటికి వాళ్ళు చెప్పట్లేదు కానీ పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే రీసెంట్ గా పిఠాపురంలో జరుగుతున్న సంఘటనలు కావచ్చు, వర్గం అంతా టీడీపీకి సంబంధించిన వర్గం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు వ్యతిరేకంగానే ఉన్నారు. రీసెంట్ గా కూడా మీడియా ముందుకు వచ్చి వాళ్ళు మాట్లాడడం జరిగింది, ఇసుక మాఫియా దాని గురించి జనసేన. అలాగే మరొక వర్గం నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తారు ఎవరు అనేది ఇప్పటివరకు సరైన క్లారిటీ లేదు. అంటే ఇలాంటి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో సడన్ గా సీఎం అవుతారా అవ్వరా అనేది డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు చర్చించారంటే మరి వీళ్ళకి కూడా కొంచెం అసంతృప్తి ఉంటుంది కదా సార్. అసంతృప్తి రావడానికి ఎవరో ఒక జర్నలిస్ట్ అడిగాడు, ఒక పెద్ద జర్నలిస్టు, ఆయన సమాధానం చెప్పాడు. ఆయన సమాధానంలో మనం తప్పు పట్టేది ఏమీ లేదు, చాలా చక్కగా చెప్పాడు ఆయన సమాధానం. ఇంకొక అంశాన్ని మీరు గమనించాలి తేజ, మహానాడు జరిగినప్పుడు అందరూ ఆశించింది, ఊహించింది, అనుకున్నది ఏంటంటే ఈసారి జాతీయ అధ్యక్షుడిగా నారా లోకేష్ గారు ఎంపిక అవుతారు, తద్వారా పార్టీలో పట్టు ఆయనకు పెరుగుతుంది. నేనేం చెప్పాను మీకు, ఫస్ట్ పార్టీలో యాక్సెప్టెన్సీ రావాలి, ఆ తర్వాత జనాల్లో యాక్సెప్టెన్సీ రావాలి అన్న. పార్టీలో యాక్సెప్టెన్సీ రావాలి అంటే ఫస్ట్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు అవ్వాలి కదా, అయితే పార్టీలో యాక్సెప్టెన్సీ వస్తుంది. అంటే ప్రతి అంశం అధికారికంగా ఆయనే చర్చించాలి. పార్టీలో ఇప్పుడు ఎవరున్నా కానీ నేరుగా పార్టీ అధ్యక్షుల వారితో చర్చించాలన్నప్పుడు చంద్రబాబుతో చర్చిస్తారు, కానీ ఒక్కసారి ఈయన జాతీయ అధ్యక్షుడితే ఈయనతో చర్చిస్తారు. సో నారా లోకేష్ గారికి ఒకవేళ జాతీయ అధ్యక్షుడు ఇచ్చుంటే ఒక ప్రమోషన్ అయ్యేది.
ఆ ప్రమోషన్ తర్వాత డెఫినెట్గా సీఎం చర్చ వచ్చేది. కాకపోతే అనూహ్యంగా మళ్ళీ ఈసారి కూడా జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు గారే ఎంపికయ్యారు. అంటే అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు తొందరపడట్ల. ఎందుకు తొందరపడట్ల? అవతల ఉన్నది పవన్ కళ్యాణ్. నొప్పింపక తానొవ్వక పని చేసుకుపోవాలి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారు పొగిడినంత కాలం పొగుడుతారు, కోపం వచ్చిందంటే విశ్వరూపం చూపిస్తారు, అది ఆయనకి తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా, అదొక ఆటం బాంబు, అదొక మిస్సైల్. సో ఆ మిస్సైల్ని మనం ఎట్లా వాడుకోవాలి, దాన్ని రెచ్చగొట్టద్దు, జాగ్రత్తగా ఉండాలి. ఇంతకుముందు పేలినప్పుడు ఏమైందో బాగా తెలుసు తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఎటువంటి స్వార్థాలు ఉండవు. ఎందుకంత ఆటం బాంబు లాగా, ఒక మిస్సైల్ లాగా ఉంటాడు, ఒక అణుబాంబు లాగా ఎందుకు ఉంటాడు ఆయన అంటే, ఆయనకు స్వార్థం ఉండదు. ప్రజల కోసం మాత్రమే ఆలోచించే ఏకైక నాయకుడు, నేను సర్టిఫికేట్ ఇస్తా, ఏకైక నాయకుడు ఈ దేశంలో నిస్వార్థంగా ఆలోచించే నాయకుడు పవన్ కళ్యాణ్ అని నేను అంట. ఎందుకంటే అందుకే ఆయనకు అంత కోపం వస్తుంది, లేకపోతే అంత ఆటం బొమ్మలాగా ఆయన ఉంటాడు. ఎందుకంటే అవినీతికి పాల్పడాల్సిన అవసరం లేదు. ఆయన బోల్డ్ అంత కోట్ల రూపాయలు దానాలు చేస్తుంటాడు. మళ్ళీ అడ్డదిడ్డంగా సంపాదించుకునే ఆలోచన లేదు ఆయనకి. ప్రజల కోసం ఏం చెయ్యాలని వచ్చాడు రాజకీయాలకి. రాజకీయాలు ఇంకేదో సంపాదించాలని రాలేదు. కాబట్టి ఆయన అలా ఉంటాడు, ఆయన క్యారెక్టర్ అది. సో అలాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని ఎలా డీల్ చేయాలో చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంత ఇంకెవరికి తెలియదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత కాలము, పొత్తులో ఉన్నంత కాలము నారా లోకేష్ని సీఎం చేయాలా, డిప్యూటీ సీఎం చేయాలా, అలాంటి వ్యాఖ్యలు అయితే వస్తే చంద్రబాబు నాయుడు గారు ఖండిస్తూనే ఉంటారు. సో ఫస్ట్ థింగ్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఆయన్ని జాతీయ అధ్యక్షుడు చెయ్యనప్పుడే ఈ సీఎం అనే చర్చకు ఫుల్ స్టాప్ పడిపోయింది. సో ఈ టర్మ్కి అనేది ఆయన సీఎం అనే చర్చ లేనే లేదు. అది క్లారిటీగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ టర్మ్ అంటే నెక్స్ట్ టర్మ్లో కూడా పొత్తు ఉంటుందా లేదా అనే సమీకరణాల మీద ఆధారపడి మాత్రమే నారా లోకేష్ గారు సీఎం కాదండి. పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో ఏం మాట్లాడుతున్నారండి? ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంది, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రాబోయే 10 ఏళ్ల పాటు ఆయనే ఉంటాడు అని చెప్తున్నారు. తాను కూడా ఉంటానని చెప్పట్లా, ఎందుకంటే ఆయనకు అనుభవం ఉంది కాబట్టి. లేదు లోకేష్ను ఉంచాలనుకుంటున్నాం ముఖ్యమంత్రి అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వైఖరిలో మార్పు వస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. అది జన సైనికులు కూడా అర్థం చేసుకోవాలి. సో ఇంకొకటి ఏంటంటే, ఇవాళ జాతీయ అధ్యక్షుడు చేశారనుకోండి, జాతీయ అధ్యక్షుడు చేస్తే పవన్ కళ్యాణ్ గారు పార్టీకి సంబంధించిన కూటమి వ్యవహారాలు ఎవరితో చర్చించాలి? నారా లోకేష్తో చర్చించాలి, చంద్రబాబుతో కాదు. సో అక్కడ సింక్ అవుతుందా లేదా అన్న భయం చంద్రబాబు గారికి ఉంది. చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ గారికి పర్ఫెక్ట్ సింక్ అయింది. మరి అలాంటి సింకు లోకేష్తో అవుతుందా లేదా అనేది కొంత మీమాంస ఉంది. బట్ అఫ్ కోర్స్ నారా లోకేష్ గారు మా అన్న పవన్ అన్న అని చాలా ఆప్యాయతగా మాట్లాడతారు. కానీ ఎక్కడైతే ఈ రాజకీయపరమైన చర్చలు వచ్చేటప్పటికే మరి అంత మింగిల్ అవ్వగలుగుతారు ఇద్దరు అనేది ఆయనకు ఒక భయం ఉంది. అందుకే అనవసరమైన ఇష్యూస్కి తల మీద తెచ్చుకోవద్దు. ఈ కూటమి మరింత కాలం ఉండాలనే ఉద్దేశంతో